వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, అలాగే ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అదేంటంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కి సంబంధించి టీఎస్ ఈపాస్‌కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కొత్త మార్గదర్శకాలని పెట్టింది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి నుంచి విద్యార్థులు కనుక ఫీజు రీయింబర్స్‌మెంట్ పడ్డ తర్వాత, అంటే స్కాలర్‌షిప్ పడ్డ తర్వాత 1 వీక్ లోపు కాలేజీలకి ఫీజులు కట్టకపోతే విద్యార్థుల నుంచి ఆర్ఆర్ చట్టం ద్వారా ఫీజులు వసూలు చేస్తారు. కొత్త మార్గదర్శకాలు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఒకసారి అవేంటో చూద్దాము. ఇంతకుముందు జీవో 7 ఉండే. జీవో 7 రద్దు చేసి జీవో 8, జీవో 9 కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. దీంట్లో ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ఇప్పటి నుంచి అంటే పాత వారికి ప్రీవియస్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకి ప్రీవియస్ నిబంధనలే వర్తిస్తాయి. ఈ ఇయర్ నుంచి అకాడమిక్ ఇయర్ 2026, 2027 నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. వాళ్ళు ఒక్కసారి అప్లికేషన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇయర్‌కి రెన్యువల్ చేయాల్సిన పని ఉండదు. కాలేజ్ వాళ్ళు జస్ట్ నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అయిందని వాళ్ళు ఆన్‌లైన్‌లో మెన్షన్ చేస్తే ఆటోమేటిక్‌గా రెన్యువల్ అయిపోతది. నెక్స్ట్ యాన్యువల్ ఇన్‌కమ్ 2.5 లాక్స్ కన్నా బిలో ఎవరికైతే ఉంటదో వాళ్ళు మాత్రమే టీఎస్ ఈపాస్ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితారు. ఎవరైనా స్టూడెంట్స్ స్టడీ నుంచి డిస్కంటిన్యూ అయితే అప్పటి వరకి పొందిన స్కాలర్‌షిప్‌ని మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటది. సోషల్ ఆడిట్ ఒక సోషల్ ఆడిట్‌ని పెడతారు. ఏడాదికోసారి వాళ్ళు థర్డ్ పార్టీ సంస్థ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయా లేవా, వాళ్ళ హాజరు పర్సెంటేజ్ ఎంత ఉన్నదని చెక్ చేస్తారు. థర్డ్ పార్టీస్ తోటి అన్నీ చెక్ చేయిస్తారు కరెక్ట్ ఉన్నాయా లేవా అని. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్‌మెంట్ పడ్డ తర్వాత 1 వీక్ లోపు కాలేజీలకు గనక ఆ ఫీజు అనేది చెల్లించాలి. అంటే జనరల్‌గా ట్యూషన్ ఫీజు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ ఉంటాయి కదా! ఆ ఫీజులు అనేటివి చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే విద్యార్థుల నుంచి ఆర్ఆర్ చట్టం ద్వారా, రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆ ఫీజు అనేది వసూలు చేస్తారు. పడ్డ 1 వీక్‌కే చెల్లించాలి. ఇప్పటి నుంచి టీఎస్ ఈపాస్ అప్లికేషన్స్ అనేటివి ఇయర్ పొడవునా అప్లికేషన్స్ తీసుకుంటది. అంతకుముందు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకి, అంటే ఒక అకాడమిక్ ఇయర్ కోసం ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకని మెన్షన్ చేసేవాళ్ళు. అంటే ఆ డేట్ లోపే అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇయర్ పొడవునా అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారు, కొత్త అప్లికేషన్స్. స్కాలర్‌షిప్ ఏ విధంగా అంటే కాలేజ్ అకౌంట్‌లో పడ్డ తర్వాత కాలేజ్ వాళ్ళు పిల్లల అంటే స్టూడెంట్స్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నిబంధన తీసేసింది. డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్‌లోనే మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తారు ఇప్పుడు ఈ రూల్స్ ప్రకారం. అయితే అప్లికేషన్స్ ఏ విధంగా తీసుకుంటదంటే మొత్తం 4 విడతలలో అప్లికేషన్స్ తీసుకుంటది. ఫస్టు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకి మొదటి విడత అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండో విడత అప్లికేషన్స్ ఉంటాయి. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకి మూడో విడత. ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 వరకి నాలుగో విడత ఉంటది. ఎంత ముందు అప్లై చేసుకుంటే, అంటే ముందుగా అప్లై చేసుకుంటే అంత తొందరగా మనకు స్కాలర్‌షిప్ రావడానికి ఛాన్స్ ఉంటది. ఎంత లేట్‌గా అప్లై చేసుకుంటే అంత లేట్‌గా స్కాలర్‌షిప్ వస్తది. అంటే అప్లై చేసిన తర్వాత దాదాపు 75 డేస్‌లోనే ఈసారి స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారంట. ఇన్ని రోజులు మాత్రం ఇట్లా లేకుండే సిస్టము. ఎప్పుడో 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి, ఎప్పుడో ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు స్కాలర్‌షిప్‌కి అప్లై చేస్తే ఫస్ట్ ఇయర్‌ది ఎప్పుడో థర్డ్ ఇయర్‌లో వచ్చేది. కానీ ఇప్పుడు సిస్టమ్ చేంజ్ అయింది. జస్ట్ అప్లై చేసిన 75 డేస్‌లోనే స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారంట గవర్నమెంట్ ఇప్పటి నుంచి. స్టూడెంట్స్ అటెండెన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. 75% అటెండెన్స్ ఉంటేనే స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితారు. ఒక కుటుంబంలో ఎంతమంది వీలైతే అంతమంది టీఎస్ ఈపాస్ స్కాలర్‌షిప్‌ని పొందొచ్చు. అంటే ఒక్కరికే ఉంటది, ఇద్దరికీ ఉంటదనే నిబంధన లేదు. కొన్ని రీఫండబుల్ ఫీజులుంటాయి గదా! అంటే విద్యార్థులు ఆ ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ కోర్స్ అయిపోయిన తర్వాత మన ఫీజు మనకే రీఫండ్ చేస్తారు. అట్లాంటి ఫీజులకు మాత్రం ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది రాదు. ఓన్లీ ట్యూషన్ ఫీజు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ ఉంటాయి గదా! ఓన్లీ వాటికి మాత్రమే స్కాలర్‌షిప్ అనేది వస్తది. రీఫండ్ చేసేదానికైతే మాత్రం రాదు.
నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి.